Okay, right? చిన్న పిండి ఇలాంటివి పక్కన ఇది పక్కన చూడండి తీసుకుంటాను తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామములో ఆపరేటలో ఉన్న సంఘస్థులందరికీ అడ్వెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా పరిస్థితిలో కబూరు అడ్వెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి. ముఖ్యంగా నన్ను ఆహ్వానించిన ఎడ్హా కమిటీ వాళ్ళు పాస్టర్ గారైన సామరాజు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కొంచెం నాకు టైము నాకు చాలా స్లోగా అంటే ఫాస్ట్గా వెళ్తే నాకు చెప్పడం చేతనాడు. ఆల్రెడీ పాస్టర్ గారికి చెప్తున్నాను ఈ విషయాన్ని. కాబట్టి కొంచెం టైం నాకు ఇస్తే మీకు చెప్పగలుగుతాను. లేకపోతే నేను అంత స్పీడ్గా చెప్పే లెసన్ కూడా ప్రొఫెసర్ కాదు, స్పీడ్గా చెప్పే ప్రొఫెసర్ కాదు, చాలా స్లోగా చెప్పే ప్రొఫెసర్. సరే, డైరెక్ట్గా మనం దేనిలోకి వెళ్ళిపోదాం, అంశంలోకి వెళ్ళిపోదాం. మనకి ఇచ్చిన అంశం ఏంటి? క్రిస్మస్ యొక్క సర్వకర్త పరిశుద్ధాత్మ అని నాకు ఇచ్చారంటే, క్రిస్మస్ యొక్క సర్వకర్త పరిశుద్ధాత్మని ఇచ్చారంటే, అంటే ఆ బైబిల్లో లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆ మాట డైరెక్ట్గా క్రిస్మస్ సర్వకర్త ఉండదు, పరిశుద్ధుడు మాత్రమే ఉంటుంది బైబిల్లో. ఈ అంశాన్ని క్రిస్మస్ యొక్క సర్వకర్త పరిశుద్ధుడు. ఎవరో పరిశుద్ధుడు? ప్రభువైన యేసుక్రీస్తు. అంతే కదండి. సరే, అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటండి? యేసుక్రీస్తు యొక్క పుట్టుక, ప్రభు యొక్క పుట్టుక. మనకి లూకా సువార్త 2వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు పుట్టుక గురించి ముందు అక్కడ ఆ గొర్రెల కాపరితో దూత వచ్చి ఒక మాట చెప్తుంది. ఏమనంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు అని ఉంది. ముందు ప్రభువైన యేసుక్రీస్తు ముందు, తర్వాత రక్షకుడు వల్ల. ఫస్ట్ బైబిల్లో ఉంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, నా కొరకు, మన పాపాల నిమిత్తం, పాపాలు క్షమించడానికి, రక్తం చెల్లించడానికి పుట్టాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఈయన ఎవరండి? దేవుని యొక్క కుమారుడు. మరి తండ్రి ఒకడు ఉన్నాడు కదా, తండ్రి ఒకడు ఉన్నాడు, కుమారుడు అంటే తండ్రి ఉన్నాడు కదా. మరి తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడు అయిన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. ఈ ముగ్గురు కలిపి కూడా పరిశుద్ధుడే. మీరు నాకు ఇచ్చిన టాపిక్ ఏంటి? పరిశుద్ధుడు అని ఇచ్చారు. సరే, యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా పుట్టారు? ఏమంటే పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు యేసుక్రీస్తులో. అంతేగాని పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు. అవునండి కాదా? సరే, ఆ సైన్స్ ప్రకారం పుట్టాడా? సైన్స్ ప్రకారం ఏంటంటే ఫర్టిలైజేషన్, oogenesis, స్పెర్మటోజెనసిస్, తర్వాత oogenesis ఈజ్ ఈక్వల్ టు ఫర్టిలైజేషన్. అంటే ఏంటి? స్పెర్మ్ ఓవమ్ ఫలదీకరణ చెందితే బేబీ ఫామ్ అవుతుంది. ఇది మనుషులు మనం ఆ విధంగా పుట్టాం. దేవుడు ఆ విధంగా పుట్టలేదండి. అసలు దేవుడు అనేవాడు అస్సలు ఆ విధంగా పుట్టలేదు. యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా పుట్టలేదు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి అయిన యెహోవా దేవుడు దూతను పంపించి మరియతో మాట్లాడి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఆయన మామూలు వ్యక్తి కాదు, సాదాసీద వ్యక్తి కాదు, ఆయన పరిశుద్ధుడు. సరే, ఇది తెలుసుకో ముందు మనం ఒకసారి ఏం చేయాలంటే, ఇప్పుడు సర్వకర్త పరిశుద్ధుడు అన్నారు. సర్వకర్త పరిశుద్ధుడు యేసుప్రభు ఒక్కడేనా? యేసుప్రభుని ఎవరు కలిగించారు? తండ్రి అయిన యెహోవా దేవుడు. ఆయన ద్వారా ఉంటాడు, లేకపోతే
బైబిల్ చూస్తే మీరు ఒకసారి చూడమ్మా, ఇంగ్లీష్ బైబిల్ చూస్తే మనకు ఇద్దరు ప్రభువులు కనిపిస్తారు. ప్రభు అయిన యెహోవా దేవుడు, ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు. అది ఇంగ్లీష్ బైబిల్ చూస్తే ఒక్కసారి ద లార్డ్ సెడ్ టు మై లార్డ్, sit at my right hand till I make your enemies your footstool. అదే తెలుగులో ప్రభువు నా ప్రభుతో, ప్రభువు నా ప్రభుతో. మొదటి ప్రభు ఎవరు, రెండో ప్రభు ఎవరు? చెప్పమ్మా. నేను నీ శత్రువులను నీ పాదపీఠం కింద చేయవరకు గుడిపార్శ్వన కూర్చుని మరి చెప్పారు. ఎవరు చెప్పారు ఇది? దావీదు కీర్తన 110 అధ్యాయము 1వ వచనంలో చెప్పబడింది. ఏమంటే దావీదు కీర్తన అంటే పాత నిబంధన. యేసులో పుట్టాడా? పుట్టలేదే. యేసు ప్రభు పుట్టక ముందే దావీదు ప్రవచించాడు, ప్రవచన రూపంలో చెప్పాడు. నా ప్రభు నా ప్రభువుతో చెప్పాను. మొదటి ప్రభు ఎవరు, రెండో ప్రభు ఎవరు, ఫస్ట్ లార్డ్ ఎవరు, సెకండ్ లార్డ్ ఎవరు? ఒకసారి చూద్దాం. దావీదు ప్రవచించినది లూకా సువార్తలో ఉంది. ఎన్నో అధ్యాయము? 20వ అధ్యాయము. అదే మాట రాయబడింది లూకా సువార్తలో. ఒకసారి చూసుకోండి. 20వ అధ్యాయము 42-43 వచనాలు ఉన్నాం. అదే మాట రాయబడి ఉంటుంది. లూకా సువార్తలో కూడా రాయబడింది. అంటే యేసు ప్రభు పుట్టక ముందు దావీదు ప్రవచించాడు. తర్వాత మరి పుట్టిన తర్వాత కొత్త నిబంధనలు కూడా రాయబడి ఉంది. సరే, మొదటి ప్రభు ఒకసారి చూద్దాం. ఇంగ్లీష్ బైబిల్లో మొదటి ప్రభు చూస్తే ఆయన పేరు క్యాపిటల్ లెటర్స్ లో రాయబడి ఉంది. ఒకసారి చూడండి అమ్మా. ఫస్ట్ లార్డ్ ఇంగ్లీష్ బైబిల్లో క్యాపిటల్ ఎల్, క్యాపిటల్ ఓ, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ డి. ఫస్ట్ ప్రభు క్యాపిటల్ లెటర్స్ లో రాయబడింది. ఆయన తండ్రి అయిన యెహోవా దేవుడు. ఆయన ఎవరండి? తండ్రి అయిన యెహోవా దేవుడు. నా ప్రభువు, నా ప్రభువుతో. రెండో ప్రభు ఎవరు? రెండో ప్రభు ఎవరు? ఇంగ్లీష్ బైబిల్లో స్మాల్ లెటర్స్ లో రాయబడింది. కానీ మరి దేవుడు కదా, ఎల్ మాత్రం క్యాపిటల్లో ఉంది. క్యాపిటల్ ఎల్, స్మాల్ ఓ, స్మాల్ ఆర్, స్మాల్ డి. ఈ ప్రభు ఎవరు? కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు. కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు. ఏమండి? ప్రభు నా ప్రభుతో చెప్పినట్టే మొదటి క్యాపిటల్ లెటర్స్ ఉన్న ప్రభువు తండ్రి అయిన యెహోవా దేవుడు. తర్వాత నెక్స్ట్ ప్రభువు స్మాల్ లెటర్స్ ఉన్న ప్రభువు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు. మరి ఒక దేవుడు ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు ఉన్నారు. వీళ్ళంతా ముగ్గురు పరిశుద్ధులే. పరిశుద్ధులైన ప్రభు ముగ్గురు వస్తారు. మనం ఏమంటాము? త్రిత్వము అంటాము. ట్రినిటీ, త్రియేక దేవుడు. ముగ్గురు ఒకటే, ముగ్గురు కూడా ఒకటే. సరే, తండ్రిని ఎవరన్నా చూశారండి? మనం ఎవరు చూడలేము. ఆయన యొక్క మహిమని, ఆయన తేజస్సుని చూస్తే వెలిగిపోతూ ఉంటాడు. ఆ తేజస్సులో మనం భస్మం అయిపోతాం, బూడిదైపోతాం. తండ్రిని చూడాలంటే కుదరదు. ఒకసారి మోషే పాత నిర్గమకాండంలో ఒకసారి మోషే అన్నాడు, రోజు నాతో మాట్లాడతావు యెహోవా, ఒక్కసారి చూడాలని ఆశ ఉంది నాకు, ఒకసారి నాకు కనిపించచ్చు కదా అన్నాడు. అప్పుడు మోషే ఏమంటాడు? యెహోవా దేవుడు, మోషే నువ్వు నన్ను చూస్తే భస్మైపోతావు. కాబట్టి 2 బట్ట సందులు, సన్న సందులోండి నా పార్శ్వ భాగం, ఈ పార్శ్వ భాగం మాత్రం చూపిస్తానని చెప్పి యెహోవా దేవుడు మోషేకి కనిపించాడు. రాసుకున్న నిర్మాకాండంలో సన్న సందులో నుండి పార్శ్వ భాగం మొగానికి చెయ్యి అడ్డు పెట్టుకున్నాడు. ఆయన మొక్క కూడా ఆయన తేజస్సు కనబడకుండా పార్శ్వ భాగాన్ని చూపించాడు. ఆయన తండ్రి అయిన యెహోవా దేవుడు. అవునండి. ఎందువల్ల మనుషులు చూడలేవు? ఎందుకని భస్మైపోతాం? ఎందుకంటే మన తాతగారైన ఆదాము పాపం చేశాడు కాబట్టి
వీఆర్ బార్న్ విత్ సిన్, వీఆర్ సిన్నర్స్. మనం పుట్టుకతోనే పాపాత్మలు అండి. అందువల్ల పాపం రక్తం జెనెటికల్గా ప్రవహిస్తుంది. అందువల్ల మోషని మనం చూడలేవు, చూస్తే పోతావు, భస్మైపోతావు. బతకం నీ ఇష్టం, జాగ్రత్త అని చెప్పి చెప్పడం జరిగింది తాతగారు చేసిన పాపం వల్ల. సరే, అదే తర్వాత నెక్స్ట్ కుమారుని చూడగలం. ఎందుకంటే కుమారుని చూడగలం, కుమారుడు యేసు ప్రభు చూడగలం. ఎందుకంటే దేవుడు కుమారుడు నరుల రూపంలో ఈ లోకానికి వచ్చాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు చూడాలి. చాలా మంది మేము దేవుడు చూసే ఉంటారు, ఎవరిని తండ్రిని కాదు, కుమారుడిని యేసు ప్రభుని మానవ రూపంలో వచ్చాడు కాబట్టి ఆయన చూడగలుగుతాం. మూడు వ్యక్తులండి పరిశుద్ధాత్మ దేవుడు పుస్తకాన్ని మనకి కనిపించడు కానీ ఆయన మన దగ్గరే ఉన్నాడు. సరే, తండ్రి చేసే పని ముగ్గురు కలిపి ఒక్కరే, కానీ తండ్రి చేసే పని వేరు, కుమారుడు చేసే పని వేరు, పరిశుద్ధాత్మ చేసే పని వేరుగా ఉంటుంది. ఈ చిన్న ఇంట్రడక్షన్ మీకు ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు దూతను పరిశుద్ధాత్మని పంపిస్తున్నాడు, దూతను పంపిస్తున్నాడు. సరే, తండ్రి ఏమో సృష్టికర్త, పైన ఆకాశాన్ని, కింద భూమిని, చంద్రుడిని, సూర్యుడిని, నక్షత్రాలని, తర్వాత మొక్కల్ని, జంతువుల్ని, మిమ్మల్ని నన్ను కూడా సృష్టించిన సృష్టికర్త తండ్రి అయిన దేవుడు అతి పరిశుద్ధుడు. మనం చూడలేవాడు. కుమారుడు ఆయన అతి పరిశుద్ధుడు, తండ్రి అయిన కుమారుడు ఈ లోకంలో తండ్రి చెప్పాడు కుమారుడికి, కుమారుడా యేసుక్రీస్తు, నువ్వు భూలోకం అంతా ప్రజలంతా పాపంతో నింపబడ్డా, నువ్వు భూలోకానికి వెళ్ళాలి. వెళ్ళాలి, ఎలా ఉంటావు? సర్వోన్నతుల కుమారుడు అని వెళ్తావు, కానీ రాజకుమారులలో నీకు అనేటప్పుడు స్థలం కూడా ఉండదు, సత్రం కూడా దొరకదు. నువ్వు ఎక్కడ పడుకోవాలి? పశువుల తొట్టులో పడుకోవాలి అని యేసు ప్రభుత్వం చెప్పడం జరిగింది. తండ్రి విధేయత చూపించాడు, మానవ రూపంలోకి వెళ్ళాలని చెప్పాడు. సిలువ వేసుకోవాలా? నువ్వు సిలువ వేసుకుని 39 కొట్టాలు కొట్టించుకోవాలి, రక్తం చిందించాలి వాళ్ళ పాపాల నిమిత్తం అని చెప్తే ఆ కుమారుడు ఏం చేశాడండి? నువ్వు అన్నాడా మీరు ఎంచుకున్నారు సిలువ? చెప్తే మీరు ఎంచుకుంటారా? నేనైతే ఎంచుకున్నాను. అమ్మో, సిలువ ఎంచుకోవడమే బాగోయ్ వల్ల కాదు. కానీ కుమారుడు విధేయత, యేసుక్రీస్తు కుమారుడు తండ్రి మాటకి విధేయత చూపించి సిలువ వేసుకున్నాడు. ఎవరి కోసం అండి? నా పాపాల కోసం, మీ పాపాల కోసం కుమారుడు సిలువ వేసుకున్నాడు. ఏమండి, ఆయన కుమారుడు, ఆయన కార్యం చేసేసాడు. మనం పాపాలు ఒప్పుకుంటే, నేను ప్రార్థన ప్రభావం చెప్తే పాపం చేసుకోవాలి, ఒప్పుకున్నాము, వాడు పాపం చేయకుండా రోజు కూడా పాపాలు ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈ కళ్ళు ఏం చూసినాయి, ఈ నోరు మాట్లాడిందో, ఈ హృదయం ఏం ఆలోచిస్తున్నామో తెలియదు. దేవుడికి ఇష్టమైన ఆలోచించింది కాబట్టి దేవుడు ప్రభావం పాపని, ఆ పాపాన్ని క్షమించు రోజు అడిగితే పరిశుద్ధులుగా చేస్తాడు. ఆ కార్యం చేసి ఆయన పనిలో పనికిపోతున్నాడు. 40 నేను సిలువ వేయబడ్డాడు, లేచాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు లేచాడు, ఆరోహణ అయిపోతే శిష్యులు ఉన్నారు. వామో ఏంటి వెళ్ళిపోతున్నాడు, రోమా సైనికులు ఆయన భయంకరంగా కొట్టి చంపారు, ఈ వెళ్ళిపోతే మనం అందరూ చంపుతారుగా శిష్యులు భయపడుతున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఏమన్నట్లయితే ఏమన్నాడు? శిష్యులారా భయపడకండి, నేను మీకు పరిశుద్ధాత్మ పంపిస్తున్నా. ఏం భయపడు? పరిశుద్ధాత్మ దేవుడు పంపిస్తున్నా, లేదు ఆదరణకర్తను పంపిస్తున్నా, భయపడద్దు అని చెప్పి ఆయన చూస్తుండగా 40 దినాలు ఈ లోకాలను సంచరించి మరి శిష్యులకి చేపలు చక్కగా వండి పెట్టి రొట్టె ద్రాక్షారసం ఇచ్చి ఆరోహణమై వెళ్ళిపోయాడు. తండ్రి కుటుంబాల్లో వచ్చిన కుమారుడు. ఇప్పుడు ఎవరున్నారండి ఇక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ముగ్గురు కూడా కలిస్తే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిపి త్రియేక దేవుడు. ఆయన పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే తమ్ముడు ఇచ్చారు. సర్వ సృష్టికర్త పరిశుద్ధుడు, సర్వకర్త క్రిస్మస్కి పరిశుద్ధుడు. ఇప్పుడు మనం అసలు టాపిక్లోకి వెళ్ళిపోతామండి. సరే సరే నజరేతు ఊరిలో లూకా సువార్త 1:35 చూస్తే, నజరేతు అనే ఊరిలో యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దావీదు వంశస్థుడు. ఆయనకి కన్యక అయిన మరియతో, కన్యక అయిన ఎవరంటే మరియతో ఏం జరిగిందండి? ప్రధానం జరిగింది.
మరియకి ఎంగేజ్మెంట్ జరిగింది, ప్రధానం జరిగింది, మనకు కూడా జరుగుతుంది. మళ్ళా కాదు, మళ్ళా చేతులకి అమ్మాయి చేతికి రెండు తోడడం, అబ్బాయి చేతికి రెండు తోడడం ఎవడో ఆ రోజులు లేవు. మీరు చూసుకోండి. కాబట్టి ఇస్సాకు రెబ్కా చూశాడా? అబ్బే, రెబ్కా దగ్గరికి వేరే వ్యక్తిని పంపించాడు. అబ్రహాం పంపిస్తే అక్కడ నుండి ఆ బంగారు రోజు ఆమె తీసుకొచ్చారు ఇస్సాకు ఉన్న ప్లేస్కి. అంతేగాని ఆ రోజుల్లో ఇలాంటి టైప్ ఆఫ్ ఎంగేజ్మెంట్స్ లేవండి. సరే, మరియకి యేసేపుకి ప్రదానం చేయబడింది. ఇంకా పెళ్లిగాలి తప్పని. సరే, పెళ్లిగాపేటప్పటికి యెహోవా దూత ఒక దూతని మరియ ఇంటిలో నుంచి పంపించారు. ఒక దూత వచ్చి మరి ఇంటిలోనికి వచ్చింది. వచ్చి ఏమని చెప్పింది? దేవుడు అమ్మా మరియా నీకు వచ్చి దయాప్రాప్తురాల, నీకు శుభము. ఓ కలిగిన మరియా, నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. అంతే మాట చెప్పింది. ఏంటంటే దేవుడు కూడా పరలోకం వచ్చి మరి దగ్గర వచ్చి మరియా దయాప్రాప్తురాల, నీకు శుభము, నువ్వు దయ పొందో నీకు శుభం. సరే, ఏంటో శుభం చెప్పిందా? చెప్పరా? దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటే ఏంటి అర్థమవుతుందండి? ఎవరికి అర్థమవుతా నీకు శుభం అంటే ఏంటో శుభం అని చెప్పి మరియా కంగారు పడుతుంది, తొందరపడుతుంది. ఏంటో శుభం వచ్చినామని చెప్పి కంగారు పడతానికి మరలా తిరిగి దూత ప్రత్యక్షమైంది. తిరిగి ప్రత్యక్షమై ఏం చెప్పింది ఆ దూత? మరియా భయపడకు. ఏంటి మరియా భయపడుతున్నావు? ఏంటి? దేవుని వల్ల నీవు కృప పొందితివి. మళ్ళీ ఏమంటుంది? విషయం చెప్పాలా? విషయం చెప్పకుండా దేవుని వల్ల నువ్వు కృప పొందావు. మరియా దేవుని వల్ల కృప పొందిందంట. మనం పొందుకున్నావా దేవుని వల్ల కృప? మనం కూడా పొందుకోవాలి అని చెప్పి 4 విషయాలు చెప్పింది. ఇదిగో మరియా, నువ్వు గర్భం ధరించి కుమారుని కని యేసు అని పేరు పెడతావు. ఆయన పేరు యేసు అంటే రక్షకుడు అని అర్థము. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఎవరండి సర్వోన్నతుడు? మీరు చెప్పాలి. ఇప్పుడు సర్వోన్నతుడు అంటే తండ్రి అయిన యెహోవా దేవుడు. సర్వోన్నత స్థానంలో ఉంటువాడు తండ్రి అయిన యెహోవా దేవుడు. ఎవరు కుమారుడు అనబడతావు? నువ్వు సర్వోన్నతుని కుమారుడు అనబడతావు అని మొదటి మాట చెప్పింది. ఏం చెప్పింది? నువ్వు కన్యకవే, గర్భం ధరిస్తావు, ఆ కుమారుని కంటావు, యేసుని పేరు పెట్టావు, ఆయన గొప్పవాడు అవుతాడు, సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. రెండో పాయింట్, ప్రభువైన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనం మీద కూర్చుంటావు. నీ కుమారుడు ఎక్కడ కూర్చుంటాడు? దావీదు యొక్క సింహాసనం మీద కూర్చుంటాడు. మూడో పాయింట్, యాకోబు సంతతిని యుగ యుగములు ఏలును. యాకోబు ఎవరండి? అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబు యొక్క సంతతిని యుగ యుగములు ఏలును అని చెప్పింది. మూడో పాయింట్. 4వ పాయింట్ ఏం చెప్పిందంటే ఆయన రాజ్యములకు అంతము లేదు. ఈ పరిశుద్ధుడు ఉన్నాడే, ఈ పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడే, ఆయన రాజ్యానికి అంతం లేదు అని మరియా చెప్పేసి ఈ 4 మాటలు చెప్పగానే ఏమండి, ఒక కన్యక గర్భవతి అయింది అని అంటే ఏ విధంగా ఉంటుంది మీరు చెప్పండి ఒకసారి. కన్యక గర్భవతి అయితే వెంటనే దూతగా ఉంది. మరి దూత గారు, నేను ఏ పురుషుడిని ఎరగను, ఏ పురుషుడు నన్ను టచ్ చేయలేదు వరకు ఇంతవరకు టచ్ చేయడం ముట్టుకోవాలను. ఇది ఎలా జరుగుతుంది? ఒక కన్యక గర్భవతి ఎలా అవుతుంది? ఏ విధంగా జరుగుతుంది అని చెప్తే దూత అండి, అమ్మ మరియా పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. మరియా పరిశుద్ధాత్మ పొందుతుంది. ఫస్ట్ పాయింట్. అండ్ ద సెకండ్ పాయింట్, సర్వోన్నతుడి శక్తి. సర్వోన్నతుడు అంటే ఎవరండి? యెహోవా దేవుడు. సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకుంటది. ఏమండి? సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకుంటుంది. మరి యొక్క శరీరం చుట్టూ కమ్ముకుంటుంది. సర్వోన్నత శక్తి అంటే ద సూపర్ న్యాచురల్ పవర్ ఆఫ్ గాడ్. సూపర్ న్యాచురల్ పవర్ అండి అది ఉన్నది. ఒక్క మాటతో ఆకాశాన్ని, భూమిని, నక్షత్రాన్ని
నక్షత్రాన్ని నిన్ను నన్ను సృష్టించేశాడు. అంతే, ఒకటే మాట. అంత శక్తి గల దేవుని ప్రపంచంలో ఎక్కడ లేడు, ఏ దేవుడు లేడు. ఆ శక్తి ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఎవరైతే శక్తి కమ్ముకుంటుందండి, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. భయపడబాకు. పుట్టబో శిశువు పుట్టబో శిశువు పరిశుద్ధుడై, మన వాక్యం అది, పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అర్థమైందండి? ఎందుకు చెప్పాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎందుకు చెప్పాను అర్థం కదా. సర్వోన్నతుడు అంటే తండ్రి యెహోవా దేవుడు, ఆయన కుమారుడు ఏంటంటే పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు కూడా పరిశుద్ధులే, త్రియేక దేవుడు. ముగ్గురు మూడు పని చేస్తారు. ఆయన సృష్టికర్త చెప్పారు కదండి. 2 ఆయన సిలువ వేసుకుని రక్షణకారం చేశాడు. 3 ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. సరే, ప్రభు పుట్టడం అనేది మొదట యేసు బాలుడు 8 రోజులు రాగానే సులభ చేశాడు. తర్వాత మరి యెరూషలేము దేవాలయంలో ఆయనకి ప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది. 10వ రోజు యేసేపు మరి తీసుకొచ్చి ఏం చేశారంటే ప్రతిష్ఠ చేశారు. యేసు ప్రభుని ఆలయం ప్రతిష్ఠ చేస్తున్నారు. సరే, 33 సంవత్సరాల యేసు ప్రభు బతికాడు. మరి ఒక వడ్రంగి మేస్త్రి కొడుకుగా పుట్టాడు. తాను తగ్గించుకున్నాడు. మానవ రూపంలోకి వచ్చాడు. మరి సులువు వేసుకోవడానికి ఒప్పుకున్నాడు. తన తేజస్సుని, తన మహిమని, సర్వాధికారాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఇవ్వడానికి వచ్చాడు. నరుడుగా వచ్చేసాడండి. సరే, ఆయన మొదటి రాకలో కార్యం చేసేసాడు, వెళ్ళిపోయాడు. మనకేం చెప్తున్నాడు? మీ పాపాలు ఒప్పుకోండి అంటాడు. ఒప్పుకున్నారు మీ పాపాలను ఒప్పుకున్నారు అందరూ. నా పాపాలు నేను ఒప్పుకున్నానా? నేను రోజు ఒప్పుకుంటా. పొద్దున 5 గంటలు లేచి ఆకాశంలో చేతులు ఎత్తి నేను రోజు అంటే ఈరోజు పాపం చేసిన పొద్దున ఒప్పుకోవడం కాదు, ఆల్రెడీ ఒప్పేసుకోవడం అనుకుంది. ప్రభువా, ఎవరు చెడ్డ మాట మాట్లాడానా? ఏసయ్యా, నా చూపేలా ఉంది ఏసయ్యా, నా నోటి మాట. ఇక్కడ మన బాడీలో 3 స్టైల్స్ ఉన్నాయండి. అప్ స్టైల్ ఉందే, అందులో బ్రెయిన్ ఉంది. వాము, ఈ బ్రెయిన్ కళ్ళు చాలా చెడ్డాయి అప్ స్టైల్లో. తర్వాత నోరు ఇంకా చెడ్డది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో ఏముంది? హృదయం ఉంది. వాము, దీనితో చెడ్డగా కొట్టేది మన శరీరంలో. ఆ హృదయం మనసు ఉంటుంది కదా, చెడ్డ ఆలోచనలు. అప్పుడు ఉన్నాడు, పరిచయం ఉంది, నేను చూపుకోండి, ఈయన చెప్తా ఉంది. సెకండ్ ఫ్లోర్. థర్డ్ ఫ్లోర్ కింద భాగం ఇంకా భయంకరమైనది. దేహం అంతా పాపంగా కూడిన. కాబట్టి మన పాపాలు ప్రతిరోజు ఒప్పుకోవాలి. గుర్తుపెట్టుకోండి చేసి, ప్రతిరోజు పాపాలు, నేను పాపిని ప్రభా, నా పాపాలు క్షమించు, నీ చిత్తమైతే చనిపోతే పరలోకానికి వెళ్ళాలి, మధ్యాహ్నం ఆకాశానికి వస్తే ఎట్టపడడానికి రోజు మీరు ఒప్పుకోవాలి దయచేసి. అది ఆ రక్షణ కార్యం చేసి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఇక్కడికి పరిశుద్ధాత్మను పంపించారు. అది మొదటి రాక అయిపోయింది. మొదటి రాక యేసు ప్రభు పుట్టింది మొదటి రాక. సరే, యేసు ప్రభు పుట్టినరోజు మనం చక్కగా పట్టు వేసుకుంటాం, తప్పేం కాదండి. మంచి బలం వండుకుంటాం, తింటాం. కానీ నీ హృదయంలోని యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావా? మీరు రక్షకుడుగా యేసు ప్రభుని అంగీకరించకపోతే అది క్రిస్మస్ కాదు. అది క్రిస్మస్ కాదు. ఏ కొత్త బట్టలు వేసుకుని మంచి పొలం తిని డ్యాన్స్ వేయండి. ఎలా చేస్తారు? మీ హృదయంలో రక్షకుడుగా యేసు ప్రభుని అంగీకరించాలా, స్వీకరించాలా. ఆయనతో రోజు మాట్లాడాలి. అంటే మోకరిస్తేనే మాట్లాడితేనే ప్రార్థన. తెలుస్తుందండి, దేవునితో మాట్లాడితేనే ప్రార్థన, మోకరిస్తేనే ప్రార్థన కాదు. నేను వంట చేస్తూ మాట్లాడతాను, కాపీ చేస్తూ మాట్లాడతాను, కూర్చుని మాట్లాడతాను, మోకరించి కూడా మాట్లాడతా, అంటే ప్రార్థన చేస్తూ ఉంటాను. నా దేవుడితో రోజంతా నేను మాట్లాడతాను. ఆ విధంగా చేయాలని చెప్పి ప్రభు చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 2వ రాకడ సమయం రెడీగా ఉంది. 2వ రాకడ రెడీగా ఉంది. ఈ 2వ రాకడ సమయంలో ప్రభు ఈసారి రాజుగా వస్తున్నాడు, రాజుగా వస్తున్నాడు. రాజులకి రాజుగా, రాజకుమారుడుగా, రాజు వస్త్రాలు వేసుకుని వస్తున్నాడండి. ఒక్కసారి ఆలోచిస్తున్నాం. రాజ వస్త్రం ధరించుకున్న యేసు ప్రభు దూతల సమూహం ఇటుపక్క దూతల సమూహంతో
ఆయనంట ఒక్కడే రావట్లేదండి. ఈసారి రాజకుమారుడిగా వస్తున్నాడు, రాజవస్త్రం ధరించుకుని వస్తున్నాడు. అప్పుడు తగ్గించుకుని వచ్చాడు, పశువుల పగలో పండుకున్నాడు. ఇప్పుడు హెచ్చించుకుని వస్తున్నాడు. ఆయన వచ్చి ఆయనతో పాటు వేలాది పరిశుద్ధులు తీసుకుని వస్తారనే మాట ఉంది. ఆ యూద పత్రిక చూడడం ఒకసారి ఎలా వచ్చినాం లాస్ట్ వచ్చిన 14-15 మెస్సియా రెండో రాకడ సమయంలో ఏ విధంగా వస్తాడు? ప్రభువు ఎవరు ప్రవచించారు? ఆదాము దగ్గర హానుగా ప్రవచించారట. ప్రభువు వేలాది పరిశుద్ధులను కలుపుతూ వస్తున్నాడు. ఎవరంటే పరిశుద్ధులు? నేను అనుకున్నా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, ఇంకొక దావీదు. తనకిష్టమైన పరిశుద్ధులను కూడా పట్టుకుని వస్తున్నాడు. పైనుండి ఎక్కడ దాకా వస్తున్నాడంటే మధ్యాకాశం దాకా వస్తాడు. అంతకు మించి రానిరాడు. మధ్యాకాశం దాకా రాగానే అక్కడ ప్రధాన దూత బోర సైలెంట్గా రావట్లేదు. ప్రధాన దూత బోర ధ్వనితో ప్రభు తిరిగి వస్తున్నాడు. ఇది కళ కాదండి, ఇది సినిమా కాదండి, జరగబోయే సంగతి. ఇప్పుడు దాకా జరిగిన సంగతి చెప్పాను, జరగబోయే సంగతి. ఆ సమయంలో పరిశుద్ధులందరూ ఎత్తపడతారు. ముందెవరు వేస్తారండి? సమాజంలో చనిపోయే వాళ్ళు ఎత్తపడతారు. సమాజంలో చనిపోయిన పరిశుద్ధులు మాత్రమే, అందరూ కాదండి. మా మదర్ ఖచ్చితంగా ఎత్తపడుతుంది. ఎందుకంటే ఆ చనిపోతుంది. నాకు మా అమ్మ 20 సంవత్సరాలు చనిపోతే నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఈవిడ పెద్ద చర్చిలో కూర్చుని ఉంది. నాకు టీవీ చేసి నా చెయ్యి ఇప్పుడు వదలలేదు. ఫస్ట్ బెంచ్లో కూర్చుంది. కొంచెం పాట పాడతారు, దేవుని పాటలు. ఏంటి పిచ్చికలు అనుకుంటున్నాను నేను. పిచ్చికలు ఏంటి వచ్చింది అనుకున్నా. కాసేపు నాకు కళ్ళు బయటకు అవుతుంది. ఏంటమ్మా యాడిలో మా అమ్మ చెయ్యం చేశాను, ఊరంతా తిరిగి వచ్చాను ఈ కోసం. ఏంటి తలచేత మెరిసిపోతాను దగ్గర. ఆ తెలుగు ఆ మెరుపుని నేను చూడలేదండి. మెరిసిపోయిన దగ్గర రాత్రి వెళ్ళిపోతున్నాను పక్కకి. వెనక చచ్చిపోయిన ఉన్నారు. నా తల్లి అది కాదు, పరలోక దర్శనం తెలియలేదండి. 20 ఏళ్ళప్పుడు ఇంకా నేను రక్షించబడలేదు. అది కళ, చెడ్డకళ అనుకున్నా. మా అమ్మ అందరూ బతిగా ఉన్నారు. బొమ్మల బిడ్డ మా చెల్లింట్లో ఇద్దరం పక్క పడుకుంటా. అమ్మని చెప్పారు. ఆ మాట నేను 2 నిమిషాలు చెప్పు, ఇంకోసారి చాలేమో చెడ్డకళ వచ్చిందని మళ్ళీ చెప్పమంటే ఆ కళలో అయిపోయింది. అమ్మకి ఎప్పటికీ క్యాన్సర్, చనిపోతుందని తెలియదు. నాకు తెలియదండి. ఆ కళ నాకు దేవుడు దర్శనంలో కూడా చెప్పేశాడు. మా మాట కూడా వస్తున్నాడు కింద అంటే జ్ఞాపకం రెప్పపాటలు. తర్వాత భూమి మీద ఉన్న పరిశుద్ధులని రెప్పపాట్ల పైకి లేపడతారు. రెప్పపాట్ల పైకి వెళ్ళిపోతాం, దేవుడి దగ్గరికి వెళ్తాము. ఫస్ట్ ని పరిగెత్తున్న మా అమ్మ దగ్గరికి వెళ్ళండి, యేసు ప్రభువుని చూస్తా. అబ్బా ఎంత సంతోషం! ఆ పరిశుద్ధుడైన దేవుడిని చూస్తానండి నేను. ఆ పరిశుద్ధుడు తిరిగి వస్తున్నాడు, వచ్చాడండి. ఆయన చూస్తానండి, దూతలను చూస్తానే. మా అమ్మని చూస్తే మాట జస్ట్ గుర్తుపెట్టుకుని వెళ్ళి వాడేసుకోం. ఈ లోకంలో ఉండదా? జస్ట్ మా అమ్మని గుర్తుపట్టుకుని నేను మా అమ్మ గుర్తుపడతాను. అది జరుగుతుంది. మరి అది రెడీ. రెండవ రాకడ యేసు రాబోతున్నప్పుడు మీరు రెడీగా ఉన్నారా? మీరు ఎత్తబడి ఉంపులో ఉన్నారా? రెప్పపాట్లే ఎత్తపడతాం, విడబడి ఉంటున్నారా? ఒకసారి నిర్ణయించుకోండి. మీరు పరిశుద్ధులుగా ఉండి మీ పాపాలు ఒప్పుకుంటే మీరు ఎత్తపడతారు, పట్టణానికి వెళ్తారు. యేసు ప్రభు ఏం పొరపాటు చేస్తాడు? కింద యాంటీగ్రేస్ చేస్తే ఒకవేళ నేను దేవుడికి వెళ్తాను నమ్మకం, ఒకవేళ వెళ్ళకపోతే కింద ఉన్నట్టు అమ్మ విధులుతారా? మరా మరే నీకు నెంబర్ ఇస్తాను, 600 వేసుకో, లక్ష చిప్పు పెడతాను చేతిలో. ఆ నెంబర్ వేసుకుంటే అన్ని వస్తువులు ఇస్తా, బియ్యం ఇస్తా. వేసుకోపోయాం అనుకో, పైపు పడుకోకూడదు అని చెప్తాడు యాంటీగ్రేస్. విపరీతమైన హింసలు పెట్టాడు. ఇది అవసరం అండి? కింద ఉండిపోవడం అవసరం అండి? ఎత్తపడడం అవసరమా? విడపడడం అవసరమా? ఎత్తపడడం అవసరమా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకుని మన ఎత్తపడే గుంపులో ఉండడానికి మన ప్రభువు సర్వకర్త, సృష్టికర్త, ప్రభువులు, సర్వప్రాణులు మన పాపాలను మనం ఒప్పుకుని మనం ఎత్తబడి గుంపులో పర్వాలనుకున్నాం. ఇద్దరు ప్రసంగం అయిపోయింది. చిన్న సాక్ష్యం ఉంది. పర్మిషన్ నేను మీకు ముగ్గురు క్రియేట్ దేవుడు చేసిన కార్యం చేస్తాను. మాస్టర్ కొంచెం టైం ఇవ్వాలండి. ఒక టైం
నిమిషాల నుంచి మరి ఒక సింపుల్ చేద్దాం. మా బాబు ఉన్నాడండి, ఇది జరిగిన విషయం నా విషయంలో నా యొక్క జీవితంలో జరిగింది. మా అబ్బాయి కాలేజ్ యూనివర్సిటీలో బీటెక్ చేసేసాడు. తర్వాత వాడు ఎంఎస్ ఏదైనా ఫారెన్లో చేయాలనుకుంటే వాడు IELTS ఎగ్జామ్ రాస్తే పాస్ అయ్యాడు. పాస్ అయితే అక్కడ ఆస్ట్రేలియా మెల్బోర్న్లో రాయల్ మెల్బోర్న్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. 20 లక్షలు కట్టమన్నారు. 20 లక్షలు కట్టాలంటే ఎట్లండి, ఇల్లు తాకట్టు పెట్టాలి, స్థలం ఉంది విజయనగరంలో తాకట్టు పెట్టాల్సి వచ్చింది. సరే మా హస్బెండ్ ప్రకాష్ బాబు గారు ఏం చేశారంటే ఆయన రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి తాకట్టు పెట్టి 2 డాక్యుమెంట్స్ 20 లక్షలు తీసుకొచ్చి పిల్లల్ని ఆస్ట్రేలియా పంపిద్దామని ఒక 28 days తిరిగాడండి. పని జరగకపోయేటప్పటికి 28వ రోజు వచ్చారు. మా అబ్బాయిలో మా హస్బెండ్ ప్రకాష్ బాబు వచ్చి, లత నా వల్ల కాదు, నేను చేయలేకపోయాను లత, మరి నేను వదిలేస్తున్నాను, నేను తిరగలేదు, 20 రోజులు డబ్బులు కూడా ఖర్చు పెట్టాను లత, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోయాను లోపల. వెళ్ళిపోగానే మా అబ్బాయి చెప్పాడు, ఈ డాడీ ఎందుకు వేస్ట్, ఏమీ చేయలేదు 20 రోజులు. బాబు తప్పు ఏమంటున్నాను, 28 రోజులు ఎంత కష్టపడితే ఏమంటున్నాను తప్పు నానా, అలా లేదమ్మా ఆయన వల్ల కాదులే, అసలు ఆయన నేను ఎంత పరపడుతుంది లేదా మా వాడి సెంటిమెంట్ అది అనేటప్పటికి సరే నేను అన్నాను, సరే నాన్న నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం అన్న. లేదు నన్ను కానీ ఆస్ట్రేలియా పంపకపోతే నేను చచ్చిపోతాను. జస్ట్ 17 years బాయ్. అప్పుడు నేను అన్నాను, అదేం మాట అన్నావు, చచ్చిపోవటం ఏంటంటే ఏ తల్లిదండ్రులు ఉన్నారు ఎందుకు, నువ్వులే నేను ఐటీ తీసుకున్నాను, నువ్వా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళామని 5 గంటల సమయం ఏమంటే రిజిస్టర్ ఆఫీస్ 5 గంటల సమయం చేరబెట్టేసి లేపేశాడండి మా అబ్బాయి. సరే పదా నువ్వు రబ్బాను డాడీ నన్ను కూర్చో, సరే కూర్చోండి. ఇద్దరు కలిసి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాం. ఎవరున్నారు రిజిస్టర్ నాకేం తెలుసు, 5 గంటలు ఉంటారా, సరే కాడేసి తీసుకెళ్ళాడు. సరే రిజిస్టర్ రూమ్లోకి వెళ్ళానంటే తలుపు ఎక్స్క్యూజ్ మీ సార్ అన్న, తలుపు తీయగానే విజిలెన్స్ మేడం రండి అంటున్నాడు ఆయన. ఎవరు చేశారు ఇంకా రిజిస్టర్ గారు విజిలెన్స్ మేడం రండి, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వ్యక్తిని మనుషుల కుల నా కోసం పెట్టాడు. ఇది దేవుడు చేసిన కార్యాన్ని మీకు నిరూపించి చెబుతున్నాను. ఏంటని గుర్తుపట్టారు, రండి కూర్చోండి, నేను ఆంధ్ర యూనివర్సిటీ ఎంఎస్సీ జాయిన్ చేస్తే మీ జూనియర్ అండి బాలస్వామిని. బాలస్వామి నువ్వు కదా నా ప్రాక్టీస్కి వచ్చేవాడు కదా మీరు, నిజంగా వచ్చారు కదా, ఓకే నువ్వు బాలస్వామి గుర్తుపట్టాను. అటెండర్ కాపీ తీసుకురండి. ఏమండి మా ఆయన 20 రోజులు తిరిగాడు పాపం, ఎన్ని చెట్టు కింద రిజిస్టర్ తిరిగాడు. నేనేమో నన్ను కనపరుస్తున్నాడు, నన్ను కనపరచువాడు దేవుడు ఏమన్నాడండి, కనపరుస్తున్నాడు నన్ను. ఆయన కూర్చోబెట్టి సీట్లో అటెండర్తో కాపీ తెప్పించాడు. ఇంకెవరు నాకు బాగున్నాడు, ఆ బాబు వెళ్ళి అటెండర్ పిలిచాడు, మావాడు అవును నేను రాను బాధ పెట్టాడు. సరే కాపీ తాడు, ఏం కావాలి విద్యులతో మేడం చెప్పండి. ఏం లేదండి బాబు ఆశ్చర్య పంపించాలి, అది 2 తాకట్టు పెట్టి తీసుకోవాలి స్థలం వీళ్ళు. మా హస్బెండ్ 28 రోజులు తిరిగాడంటే అవ్వలేదు, పిల్లాడు చాలా సీరియస్ డైలాగ్ చేస్తున్నాడు, అందుకని నేను వచ్చానంటే అంతేనా, రేపు చేస్తాను. వెంటనే సబ్ రిజిస్ట్రార్ ఆయన రీజనల్ డైరెక్టర్ అండ్ రిజిస్ట్రార్ బాలస్వామి గారు 3 జిల్లాలు ఎవరు పెట్టారు కదండి, అది సార్ ఆంధ్ర యూనివర్సిటీలో జూనియర్లో అక్కడ పెట్టాలంటే పరిశుద్ధాత్మ దేవుడు పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యం చేస్తున్నాడు. సబ్ రిజిస్ట్రార్ ఫోన్ చేశాడు, రేపు ఉదయం 10 గంటలకు విజులతో మేడం ఆనా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కొడుకు వస్తారు, 10 గంటల 10 నిమిషాల కల్లా డాక్యుమెంట్స్ తీసి ఆ లెటర్ రాసేవాళ్ళు. సరే తెల్లారి వెళ్ళిపోయాం. మా అబ్బాయి నిద్రపోవాలి ఇట్లా 9:30 సరే బయలుదేరి వచ్చాం. 9:45 లోపలికి వెళ్ళగానే అక్కడ సబ్ రిజిస్ట్రార్ అంతా కూర్చుని మేడం విజిలెన్స్ మేడం మీరే రండి ఎవరండి ఈ కార్యం చేస్తుంది. అక్కడ మనుషులందరూ పరిశుద్ధాత్మ దేవుడు మనుషులతో పని చేపిస్తున్నాడు. సరే లోపలికి వెళ్ళి కూర్చున్నా, మేడం కూర్చోండి మీ బాబు మీ హస్బెండ్ ఉన్నారండి అన్నా. అన్న తర్వాతే మేడం రండి అని చెప్పి డాక్యుమెంట్స్ పెట్టానండి. ఆ జిల్లా డాక్యుమెంట్స్ పెట్టేది ఒక ఎనపెట్టి డాక్యుమెంట్ అలాగా పాత అవుతున్నావు ఆ దాన్ని తాళం తీసాడు. తర్వాత తాళం తీసుకురన్నాడు బాబు. అసలు ఎవరు పోనీరండి, నన్ను బాబు తీసుకెళ్ళవేంటి ప్రత్యేక తీసుకెళ్ళి మా అపార్ట్మెంట్ డాక్యుమెంట్ మా స్థానంలో డాక్యుమెంట్ అక్కడ తీశాడు. కొన్ని వేల డాక్యుమెంట్స్ ఉన్నాయి అక్కడ తీశాడండి. తీసి దుమ్ము చూసుకున్నా బయటకు వచ్చావు. మేడం కూర్చోండి 10 నిమిషాలు చేయమన్నారు సార్.
మేడం కాఫీ వస్తారా? కాఫీ తెప్పించేశారు. 3 కాఫీలు వచ్చాయి. ఎంతవరకు మా హస్బెండ్ మా అబ్బాయి పిలుద్దాం బయటికి వెళ్తే, అదే డాడీ వచ్చి మమ్మీ దూరంగా కూర్చున్నాడు, ఎక్కడో దూరంగా అని చెప్పాడు. మరి పిల్లలు రావాలి, కాఫీ తెప్పించారు, డాడీకి నీకు నాకు తాగుదాం అంటే సరే నేను పిలిచాడు. పిలిస్తే మా హస్బెండ్ లోపల నుంచి కూర్చొని రాను సరే బయటికి వరడాలు ఇచ్చి తాగేశారు. మీరు నమ్ముతారు లేదు, 10 నిమిషాల టైంలో వాళ్ళు చేయవలసిన పనంతా చేసేసాడు ఆఫీస్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధులైన దేవుడు, సజీవుల దేవుడు ఇంకా ఉన్నాడా లేదా? నాకు చేశాడు కానీ మిగిలిన చేయడు, చేస్తాడు అనుకోట. అప్పుడు అయిపోయింది. అయిపోయినాక అది తీసుకుని ఒక 3 నిమిషాలు ఎక్స్ట్రా అయితే, సార్ రిజిస్టర్ గారు ఒక 3 నిమిషాలు 13 నిమిషాలు ఎక్కువ క్షమించమని చెప్తున్నారు. ఎవరిని అడిగారు? నేనే. అయిపోయింది, తీసుకున్నాం, బయటకు వచ్చాం. 2వ పాయింట్, అక్కడ నుండి విజయవాడ సిండికేట్ బ్యాంక్కి వెళ్ళాలి. మాకు కావాల్సింది 20 లక్షలు కావాలి. 20 లక్షలు కావాలంటే నేను మా హస్బెండ్ మా అబ్బాయి అంటాడు, డాడీ వద్దు నేను లోన్ చూసుకో, శాలరీ సర్టిఫికేట్ లోన్ పెట్టాక ఇద్దరం ఉండాలి, మన ఇద్దరం ముందు కూర్చొని డాడీ అక్కడ కూర్చుంటాడు కాలేజీ విజయవాడలో. అంటాడు మేనేజర్, సిండికేట్ మేనేజర్, నేను 15 లక్షలు ఇస్తాను అంతకంటే ఏమని అంటాడు. సార్ 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 చాలా సార్ మీరు మాకు 15 లక్షలు ఇవ్వండి, మిగతా 3 లక్షలు మేము వేసుకుంటాము అని చెప్పి ఇచ్చేసాడు. పొద్దున వెళ్తే 11 గంటలకు మేము వెళ్తే అక్కడ తీసుకెళ్ళాడు మా అబ్బాయి. తీసుకెళ్తే సాయంత్రం మాకు పని అయ్యేటప్పటికి రాత్రి ఏంటండి. ఆ 20 లక్షలు 15 లక్షలు శాంక్షన్ చేయడానికి ఆ పేపర్ తీసుకున్నాం. సరే 3వ పాయింట్, ఎక్కడికి వెళ్ళాలి? కరస్పాండెంట్ గారు సైన్ లాంబార్తి గారు, సైన్ గారు అమ్మాయి ఇక్కడే ఉంది. లాంబార్తి గారి దగ్గరికి వెళ్ళడం ఈజీ. మీరు చెప్పండి ఒకసారి. అది పగల టైం అయితే వెళ్ళగలవా, రాత్రి టైం మనం వెళ్ళగలవాలి? ఎవరైనా చెప్పండి, లాంబార్తి దగ్గరికి వెళ్ళగలవా? క్యాంపస్లోకి, స్టాఫ్ స్కూల్లోకి రాత్రిలో నడుము ఇది ఫ్రాక్చర్ అయి ఉంది. ఆవిడ 8 నిద్రపోతే లాంబార్తి. సైమన్ గారు అంటే మా బస్ అప్లై చేసిన వాళ్ళ అమ్మాయి, మా పేరు వాళ్ళ అమ్మ. మరి చెప్పండి, లేదు. అప్పుడు నా ప్రకాశాలు ఫోన్ చేశారు, కార్లో వస్తా అన్నా చెల్లె మాట్లాడినాను. ఏంటమ్మా ఏంట్రా అన్నా, మరి కరస్పాండెంట్ గారు సంతకం కావాలన్నా చీకటి పడిందన్నా, ఎలా అన్నా అంటే కొనుక్కోరా సంతకాలి అక్క నేను ఫోన్ చేస్తాను చెప్పి అక్కడికి రాజమండ్రిలో ఫోన్ చేశాడండి. ఫోన్ చేశాక విజయనగరం వస్తుంది, కాసేపు కూర్చో, ఈ సేల్లో సంతకాలు పెట్టే పిల్లలు రాష్ట్రాన్ని అని చెప్పాడు. సరే వచ్చినప్పటికి మేడం గారు అందరూ నమ్ముతారు, రాత్రి 9:30 అయింది. ఆమె 7:30 ఎప్పుడు పండుకుంటుందండి. నడుము ఫ్రాక్చర్ అయిన మనిషి ఎంతసేపు కూర్చుని వెళ్ళగానే పనమ్మ పెట్టుకుని మీరు విజయంగా మేడమా? ఎవరంటే అమ్మని పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న కార్యం 3వ సంఘటన చేసేసి అడిగిపోయింది. ఇంతకన్నా సంతకాలు పెట్టింది. సో ఇద్దరం వచ్చాం, బస్సు ఎక్కాం, బయలుదేరాం, వెళ్ళిపోయాం, హైదరాబాద్ వెళ్ళిపోయినాక చాలా దూరంలో సిండికేట్ బ్యాంక్కి ఈ యొక్క 15 లక్షల్ని మా 3 లక్షల 20 లక్షల్ని క్యాష్ రేట్ డాలర్స్ కింద మార్చాలి. వెళ్ళాము. నాకైతే అలసటగా ఉంది. ఒక రూమ్లోకి ఎదురు స్నానం చేసి తిని ఇద్దరు ఆట వేసుకుని వెళ్ళిపోయాడు. దూరం వెళ్ళిపోయినా నాన్న బాబు ఆ సిండికేట్ హైదరాబాద్లో వచ్చి నాన్న బన్నీ అలసిపోయారు. బన్నీ ఇంకా నేను అలసిపోయాను, కాఫీ చూడరా ఎంతో చాలా రెస్ట్లెస్ ఉంటున్నాను అంటే వాడు తీసుకొచ్చాడు కాఫీ దాన్ని వెనక్కి ఆనుకుని ఇలా పడుకుంటున్నాను. నేను పడుకున్నాను. 10 గంటలకు ఆఫీసర్లు వచ్చాక చెప్తున్నా ఎవరు చేస్తారు ఏమిటో, ఇక్కడ ఎవరు లేదు హైదరాబాద్ సిండికేట్ బ్యాంక్లో ఈ 20 లక్షల డాలర్స్కి ఎవరు మారుస్తారా అని చెప్పాక ఇప్పటికి ఇలా కళ్ళు మూసుకుంటూ ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరన్నా వ్యక్తి? పరిశుద్ధాత్మ దేవుడు పంపిన వ్యక్తి. మేడం అన్నాడు. కళ్ళు చేసుకుంటారు. ఏంటి సార్ మీరు ఎవరు ఏం కావాలి మేము అంటే, సార్ 20 లక్షల డాలర్స్ కింద మార్చాలి. ఎవరు నేను గుంటూరు, నా ఊరు గుంటుందండి. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. పరిశుద్ధాత్మ చేసిన కార్యం కాదా అండి దాకా? మీరు కూర్చోండి, నేను చేసి పెడతా ఉంటాడు. అది సెకండ్ డే. ఫస్ట్ డే కొత్త కార్యం చేశారు. సెకండ్ డే 30వ తారీఖు లాస్ట్ డే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. మేము ఏజెంట్కి 11:30 అన్ని చేసేసి చేతులు పెట్టాడండి ఆ మేనేజర్. ఎవరంటే సిండికేట్ మేనేజర్ ఆఫ్ హైదరాబాద్. నేనే నా దగ్గర రావాల్సిన అవసరం ఏంటైనా, నా పని చేసి పెట్టాల్సిన అవసరం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల వరకు మీకు పని చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఆ పని జరిగిపోయింది. 11:30 ఆటో ఎక్కాము, ఏజెంట్ దగ్గర మళ్ళీ వెళ్ళిపోతాం. జస్ట్ వాటర్ వెళ్ళామని వెళ్ళిపోయాం. ఎక్కడికి? ఆ ఏజెంట్ ఆఫీస్ దగ్గర అంటే అబ్బాయి
అక్కడ ఆంటీ ఐ వెయిటింగ్ ఫర్ యూ. వాడు నాకు తెలియదు, ఫోన్లో మాట్లాడే బాబాయ్ ఎవరు ఆంటీ అంటాడింది. ఆంటీ సరేనా వచ్చేనా బాగుంటా ఉన్నా రండి లోపలికి చూడండి బాగుందా. ఆన్లైన్ చేసేసాడు, నవ్వుతా లేదు. 10 నిమిషాల్లో ఆన్లైన్లో చేసేసి ఆశ్చర్యం పంపించాడు. మా అబ్బాయికి మెల్బోర్న్లో సీట్ వచ్చింది. మెల్బోర్న్ రాయల్ యూనివర్సిటీలో ఈ సెలెక్టెడ్ అప్లికేషన్ అయిపోయింది. అయిపోయింది బాబు, నువ్వు మెల్బోర్న్ వెళ్ళడం అయ్యేవాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చాలా గొప్ప దేవుడు, చాలా గొప్ప దేవుడు, జీవముల దేవుడు, మన పరిశుద్ధుడు, చాలా గొప్ప దేవుడు. నామూలు కాదండి, దయచేసి మీరు కూడా ప్రార్థన చేయండి. మీకు కూడా జరుగుతుంది ఇదే రకం. పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. చేసాడు లేదా నా కొడుకు ఈరోజు బెల్లగొండ ఉన్నాడండి. మా కొడుకు పని ఎక్కడ ఉన్నాడండి, హైదరాబాద్. నేను మా అబ్బాయి మాస్టర్ ఇక్కడ సిండికేట్ బ్యాంక్ క్యాష్ పంపుతున్నాడు, నేనేమో డాలర్స్ కింద మార్చా. అయిపోయిందండి. ప్రైజ్ ది లార్డ్, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు సజీవుడు, మన సర్వకర్త పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆ దేవుడు మనుషుల వల్ల మీకు పనులు చేస్తారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మన పాస్టర్ గారికి, సంఘస్థులకి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. సమస్త జ్ఞానం ఇచ్చిన సమాధానం నీ హృదయంలో మీ తరపులకు కావడం దేవా.